C7 ఛానల్ వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్తోని ఈ యొక్క విద్యా వ్యవస్థను పటిష్టంగా అమలు పరచాల, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలతోనే ఈరోజు సమాజం వెనక్కి పోతున్నది. కాబట్టి సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలను ముందడికి తీసుకొచ్చి విద్యా వ్యవస్థను పటిష్టపరిచి ఈరోజు విద్యావంతులను చేసి విద్యతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మరి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలంటే విద్య ద్వారానే అన్ని సాధ్యమవుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక యువకుడు, మంచి మేధావి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ అర్థం చేసుకొని కిందికెళ్ళి వచ్చిండు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు సరైనటువంటి బోధనేతర వసతులు లేవు, బోధన వసతులు లేవు, లైబ్రరీ వసతులు లేవు. కాబట్టి వాటన్నిటిని కూడా మెరుగుపరిచి ఈరోజు విద్యార్థులకు మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్ది ఈ రాష్ట్రానికి అదే రకంగా దేశానికి కూడా రేపు రాబోయే కాలంలో ఎట్లా అయితే వెనకటికి ఇంతకుముందు పివి నరసింహారావు గారు, జైపాల్ రెడ్డి గారు ఇట్లా పెద్ద పెద్ద మేధావులు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారో అలాంటి నేతృత్వం కలిగినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మరి అదే రకమైనటువంటి విద్యావంతులు కావచ్చు ఇక్కడికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి మేమందరం జేఏసీ తరఫున అదే రకంగా విద్యార్థుల తరఫున, విద్యార్థి ఉద్యమకారుల తరఫున అందరం కూడా మేమందరం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. ఈరోజు స్వాగతిస్తున్నాం సీఎం గారిని. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు మరిన్ని కావాలి, విద్యార్థులు బాగుపడాలి, విద్యా వ్యవస్థ బాగుపడాలని కోరుకుంటూ